గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ప్రియ సహోదరి సహోదరుడా, కుటుంబ జీవితంలో మనం చూస్తే స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఒక ఇంటికి ఆ యొక్క పునాది ఎంత ప్రాముఖ్యమైందో, పునాది ఎంత గట్టిగా ఉంటే ఇల్లు అంత స్ట్రాంగ్గా ఉంటుందో, అదేవిధంగా స్త్రీ కూడా ఒక కుటుంబానికి పునాది వంటిది. స్త్రీని మనము సమాజంలో కూడా గౌరవంగా మనం చూస్తూ ఉంటాం. యేసు ప్రభు కూడా స్త్రీలకి ఇక్కడ ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు స్త్రీని ఆయన చాలా గౌరవించినట్లు మనం చూస్తూ ఉన్నాము. సో ఈ యొక్క స్త్రీ పాత్రను ఒక కుటుంబంలో తల్లి పాత్ర కానీ భార్య పాత్రను కానీ పోషిస్తున్న స్త్రీ ఏ విధంగా ఉండాలి అని మనం ఆలోచన చేస్తే వాక్యం చెప్తా ఉంది. కీర్తనలు 128:3 నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. వాక్యం చెప్తా ఉంది, నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును అని. ఇక్కడ నిజంగా స్త్రీ ఫలించే ద్రాక్షావల్లి వలె ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ద్రాక్షావల్లిని మనం చూస్తే మండు టెండలో అది నీడనిస్తూ ఉంటుంది. అదేవిధంగా స్త్రీ కూడా ఆ కుటుంబానికి సేద తీర్చే స్త్రీగా ఉండాల. కుటుంబంలో ఉన్న సమస్యలను, ప్రాబ్లమ్స్ని ఇంకా త్రవ్వే విధంగా కాకుండా ఆ సమస్యలన్నిటినీ చక్కగా సాల్వ్ చేసే విధంగా స్త్రీ ఉండాల. ఏ విధంగా అయితే ఎండలో ఈ యొక్క ద్రాక్షావల్లి చెట్టు నీడనిస్తూ ఉందో, అదేవిధంగా స్త్రీ కూడా కుటుంబానికి సేద తీర్చే విధంగా ఉండాల. ఇంకా చూస్తే ఫలించాల. ఎలాంటి ఫలాలు అంటే ప్రేమ, సంతోషం, సమాధానం పంచే స్త్రీగా ఉండాలి. చాలామంది స్త్రీలు ఇంట్లో ప్రతిదానికి కోప్పడుతూ ఉంటారు. ఇంకా కొంతమందిని చూస్తే అస్సలు మాట్లాడరు, ఎప్పుడు ఇది లేదు అది లేదు అని కంప్లైంట్స్ చెప్పేవారిలాగా ఉంటారు. ఆ విధంగా ఉండకూడదని వాక్యం చెప్తా ఉంది. మనము సఫిషియెంట్గా ఉండాలి, సెల్ఫ్ సఫిషియెంట్గా, సాటిస్ఫైడ్ లైఫ్ మనకు ఉండాలి. ఉన్న దాంట్లో కంటెంట్గా, తృప్తిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే మనము సంతోషంగా ఉంటామో, సమాధానంతో ఉంటామో, మన పిల్లలు సంతోషంగా ఉంటారు, భర్త సంతోషంగా ఉంటాడు, ఆ కుటుంబం అంతా కూడా చక్కగా దేవునిలో వర్ధిల్లుతూ ఉంటుంది. ఒకవేళ స్త్రీ దేవునికి విరుద్ధమైన ఆలోచనలు తనలో పెట్టుకొని ప్రవర్తించినట్లయితే ఆ కుటుంబాన్ని స్త్రీ కూల్చేసుకుంటుంది. కాబట్టి మనము ఫలించు ద్రాక్షావల్లి వలె ఉందాము, అనేకులకు బ్లెస్సింగ్గా మనం ఉందాం. గాడ్ బ్లెస్ యూ.